హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ సుధాకర్ బోగం. వెల్కమ్ టు ఎస్బీ టెక్ ట్యూట్స్. ఈ వీడియోలో సి లాంగ్వేజ్లో నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ గురించి నేను క్లియర్గా ప్రాక్టికల్గా ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా అనిపిస్తుంది. ఓకే, మీరు ఎక్కడ డిగ్రీ ఎగ్జామ్లో కానీ బీటెక్స్లో కానీ ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కండిషనల్ స్టేట్మెంట్ గురించి క్వశ్చన్ అయితే అడుగుతూ ఉంటారు. సి లాంగ్వేజ్ సంబంధించిన కంప్లీట్ వీడియోస్ అని నేను బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ మీరు చూడనట్లయితే మన ఛానల్ సి లాంగ్వేజ్ ప్లేలిస్ట్లో ఉంటాయి. ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. ఇక్కడైతే మన నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ గురించి నేను క్లియర్గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాను. నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ ఎప్పుడు యూజ్ చేయాలి మనం అంటే, మోర్ దెన్ 2 వేరియబుల్స్ని కంపారిజన్ చేయాల్సి వచ్చినప్పుడు, అంటే మోర్ దెన్ 1 కండిషన్స్ని మనం ఎగ్జిక్యూషన్ చేయాలన్నప్పుడు నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. మోర్ దెన్ 1 స్టేట్మెంట్స్ని మనం నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ యూజ్ చేసి రాయొచ్చు, లేదంటే ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ యూజ్ చేసి కూడా రాయొచ్చు. లాస్ట్ వీడియోలో ఆల్రెడీ ఇఫ్ ఎల్స్ ఇఫ్తో కూడా మనం 3 వేరియబుల్స్ని కంపేర్ చేసాం. సో నెస్టెడ్ ఇఫ్ ఎల్స్తో కూడా మనం కంపారిజన్ చేయొచ్చు. నెస్టెడ్ అంటే అక్కడే ఉంది మీనింగ్. ఒక ఇఫ్ స్టేట్మెంట్లో ఇంకొక ఇఫ్ ఎల్స్ని రాసుకోవచ్చు. ఒకసారి సింటాక్స్ అబ్జర్వ్ చేసినట్లయితే, ఫస్ట్ ఇఫ్ కండిషన్, ఈ కండిషన్ ట్రూ అయిందంటే దీనికి సంబంధించిన బ్లాక్ ఇక్కడ ఓపెన్ అయింది, అక్కడ నుండి ఇక్కడ వరకు. ఓకే, సో ఇది ఇఫ్ స్టేట్మెంట్కి సంబంధించిన బ్లాక్. కండిషన్ ట్రూ అయితేనే ఈ బ్లాక్లోకి ఎంట్రీ అవుతుంది. సో దీని లోపల ఏం చేసినాను, ఇంకో కండిషన్ రాసినాం, దానికి సంబంధించిన ఎల్స్ బ్లాక్. ఓకే, ఇఫ్ కండిషన్ ట్రూ అయితేనేమో ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితేనేమో ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఇది ఎప్పుడు అంటే ఇఫ్ కండిషన్ ట్రూ అయితేనే ఇదంతా జరుగుతుంది. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ ఏంటంటే దానికి సంబంధించిన ఎల్స్ బ్లాక్. ఈ ఎల్స్లో కూడా మళ్ళీ మనం ఇంకొక ఇఫ్ ఎల్స్ కూడా రాసుకోవచ్చు. అంటే ఒక ఇన్నరు ఒకటి అవుటరు, ఆ విధంగా ఉంటే దాన్ని మనం నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అండి. ఓకే, అంతే సింపుల్. దీనికి సంబంధించిన తీర్పాటు కూడా నేను క్లియర్గా బోర్డు పైన కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మీరు ఒకసారి చూడండి. దీనికి సంబంధించిన ఒక చిన్న ప్రోగ్రామ్ కూడా నేను ఇక్కడ రాశాను. ఈ ప్రోగ్రామ్ని మనం దేశ్ ఫ్లేవర్స్లో కాపీ చేసి ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. దేశ్ ఫ్లేవర్స్ ఓపెన్ చేసుకొని ఇందులో న్యూ సోర్స్ ఫైల్ ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఓకే, సో ఒక్కసారి మనం ఇక్కడ ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే, లాస్ట్ వీడియోలో ఇఫ్ ఎల్స్ ఇఫ్ యూజ్ చేసి కూడా ఇదే ప్రోగ్రామ్ని రాసినాం. అదే ప్రోగ్రామ్ని మనం నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ కూడా రాస్తున్నాను. ఇక్కడ 3 వేరియబుల్స్ తీసుకున్నాను, ఆ వేరియబుల్స్కి వాల్యూస్ అయితే ఇచ్చేసిన. ఫస్ట్ ఇక్కడ ఏం చెక్ చేస్తుంది, కండిషన్ చెక్ చేస్తుంది. ఏమని, ఏ గ్రేటర్ దెన్ బి అని. సో ఏ గ్రేటర్ దెన్ బి కండిషన్ ట్రూ అయితే దీనికి సంబంధించిన బ్లాక్ ఇక్కడ ఓపెన్ అయింది, దీని కింద ఇక్కడ క్లోజ్ అయింది. ఇది దీనికి సంబంధించిన బ్లాక్. ఈ కండిషన్ ట్రూ అయితేనే దీని లోపలికి ఎంట్రీ. సో ఇప్పుడు నేను ఏం చెక్ చేస్తున్నాను, ఏబీసీలో ఏది లార్జెస్ట్ అని ఫైండ్ అవుట్ చేయాలి నేను. సో ఇప్పుడు ఏ గ్రేటర్ దెన్ బి ట్రూ అయిందంటే లోపలికి ఎంట్రీ. మరి ఏని బీతో చెక్ చేసినాం కాబట్టి తర్వాత ఎవరితో చెక్ చేయాలి, సితో చెక్ చేయాలి. అదే చెక్ చేసినాం. ఈ కండిషన్ కూడా ట్రూ అయితే మనకు రావాల్సింది లార్జెస్ట్ వాల్యూ ఈజ్ ఏ అని వస్తుంది. ఇన్ కేస్ ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఎవరు లార్జెస్ట్, సి లార్జెస్ట్. అదే మనం ఎల్స్ బ్లాక్లో రాసినాం. ఎందుకంటే ఏ గ్రేటర్ దాన్ బి అన్నాం, బి కంటే ఏ పెద్దది. ఇక్కడికి వచ్చేసరికి కండిషన్ ఫాల్స్ ఏంటంటే ఏమన్నట్టు, ఏ కంటే సి పెద్దది కాబట్టి డైరెక్ట్గా ఎల్స్లోకి వెళ్తుంది, లార్జెస్ట్ వాల్యూ ఈజ్ సి అని వస్తుంది. ఇన్ కేస్ ఈ కండిషన్ ఫస్టే ఫాల్స్ అయింది, ఏ గ్రేటర్ దాన్ బి ఫాల్స్ అయింది. ఫాల్స్ అయిందంటే ఏమన్నట్టు, బి ఈజ్ గ్రేటర్ దాన్ ఎవరికంటే, ఏ కంటే. ఇప్పుడు బీని ఎవరితో చెక్ చేయాలి, ఇంకా సితో చెక్ చేయాలి. అదే మనం ఎల్స్ బ్లాక్లో రాస్తాం. చూడండి, ఎల్స్ లోపల మళ్ళీ ఇంకొక ఇఫ్ ఎల్స్ రాసినాను. ఇక్కడ చూడండి, ఇఫ్ బి గ్రేటర్ దాన్ సి అని రాసినాను. ఇది కూడా ట్రూ అయిందంటే బి లార్జెస్ట్. ఎందుకంటే ఫస్ట్ ఏ గ్రేటర్ దాన్ బి కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి బి లార్జెస్ట్, కాబట్టి ఇక్కడ బి గ్రేటర్ దాన్ సి చెక్ చేసినాం. ఇది కూడా ట్రూ అయిందంటే లార్జెస్ట్ వాల్యూ ఇస్ బి అని వస్తుంది. ఇది ఫాల్స్ అయితే సి లార్జెస్ట్, ఎల్స్. చూడండి, ఇంతే సింపుల్. ఈ విధంగా మనం నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ని సి లాంగ్వేజ్లో ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఒక్కసారి మనం సింటాక్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. దీన్ని కూడా సేవ్ చేసి మనం ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. నెస్టెడ్ అని పెట్టేసినాను. సో సి లాంగ్వేజ్లో సేవ్ చేయాలి, సేవ్. నెక్స్ట్ కంపైలేషన్. ఏమైనా ఎరర్స్ ఉంటే మనకి అక్కడ చూపిస్తుంది, నో ఎరర్స్. రన్. చూడండి, ఎంటర్ ఏబీ వాల్యూస్ అన్నాడు, ఎంటర్ ఏబీసీ వాల్యూస్ అన్నాడు కాబట్టి ఫస్ట్ 100, 200, 300. ఇప్పుడు లార్జెస్ట్ ఎవరు, సి. చూడండి, ఈ విధంగా మనకు సి ఈజ్ లార్జెస్ట్ అని వస్తుంది. అట్లాగే మనకు ఏ వాల్యూస్ ఇచ్చినా కూడా మనకి ఎగ్జిక్యూషన్ జరగాలి. ఇప్పుడు నేను బీకి హైయెస్ట్ ఇస్తున్నాను. చూడండి, సెకండ్ వాల్యూ హైయెస్ట్ ఇచ్చిన. సో ఇప్పుడు బీ ఈజ్ లార్జెస్ట్ అని రావాలి, వచ్చింది. అట్లాగే ఏకి కూడా చెక్ చేద్దాం. ఏ వాల్యూ 300, బి వాల్యూ 200, సి వాల్యూ 100. చూడండి, ఏ వాల్యూ ఈజ్ లార్జెస్ట్ వాల్యూ ఈజ్ ఏ అని వచ్చేసింది. ఈ విధంగా మనం సి లాంగ్వేజ్లో నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను నాకు రిప్లై ఇస్తాను. అట్లాగే వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.